నీకు దేవుడు అన్ని సదుపాయాలు ఇచ్చుండొచ్చు, కానీ వాటిని నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావా, మిస్యూజ్ చేసుకుంటున్నావా? దేవుడు ఒక బైక్ ఇస్తే ఆ బైక్ని ఎక్కడికి తిరగడానికి వాడుతున్నావు, ఎక్కడికి వెళ్ళడానికి వాడుతున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ధనం ఇస్తే దేవుని కార్యాల కొరకు, నీ కుటుంబం శ్రేయస్సు కొరకు, నీ మంచి కొరకు, నీ జీవితాన్ని పాజిటివ్ వేలో, కన్స్ట్రక్టివ్ వేలో కట్టుకోవడానికి వాడుతున్నావా, లేకపోతే వ్యర్థమైన వాటి కొరకు వాడుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. జెనిఫర్ అనే ఒక స్త్రీ అండి, జెనిఫర్ అనే ఒక స్త్రీ, ఆమె భర్త విడిచిపెట్టేశాడంట. అమెరికా దేశంలో డివోర్స్ అనేది చాలా కామన్. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. భర్త డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొకడిని బాయ్ ఫ్రెండ్తో ఆమె ఉంటూ ఉంది, స్నేహం చేస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాయ్ ఫ్రెండ్ అన్నాడంట, నువ్వు అమెరికాలో ఉన్నావు, నేను కెనడాలో ఉన్నాను, ఎందుకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్? నువ్వు కెనడా రావచ్చు కదా అంటే ఈమె కెనడా వెళ్ళిందంట. కొన్ని రోజులు అక్కడ గడిపింది, వెళ్ళిపోయింది. అప్పటికి కేవలం బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్గానే ఉన్నారు, వివాహం చేసుకోలేదు. తన భర్తతో మాత్రం డివోర్స్ అయింది. ఆ తర్వాత ఈ వ్యక్తి కూడా అమెరికా వచ్చాడంట. చాలా అద్భుతంగా గడిపారు. ఆ ఫొటోస్ అన్నీ పెట్టింది ఆ వీడియోలో. ఆ తర్వాత ఎందుకో ఆమె దేహంలో ఒక రకమైన బలహీనత, ఒక రకమైన నీరసము, స్కిన్ అలర్జీస్, తర్వాత ఆ కడుపులో ఏదో తిప్పేస్తున్నట్లు, కళ్ళు తిరిగిపోతున్నట్లుగా ఏదో తెలియని బలహీనత ఆవరిస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. రిపీటెడ్గా బ్లడ్ టెస్టులు చేయించుకుంది. ఆ డయాగ్నోసిస్, ఈ డయాగ్నోసిస్ అన్నీ తిరిగిన తర్వాత ఫైనలీ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే యు ఆర్ HIV పాజిటివ్ అని చెప్పారంట డాక్టర్స్. అప్పుడు ఈమెకు ఒక్కసారి ఈమె కాళ్ళ కింద భూమి అంతా షేక్ అయిపోతున్నట్లు అనిపించిందంటే, ఎందుకంటే నా పాత భర్త, నేను డివోర్స్ ఇచ్చిన భర్త నాకు అంటించాడా, లేక ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ నాకు అంటించాడా, ఏమీ అర్థం కాని కన్ఫ్యూజన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది యవ్వనస్తులకి జీవితం నాశనం అయ్యే వరకు తెలియట్లేదండి పాపం మంచిది కాదని, పాపాన్ని జీవితంలో ఎంటర్టైన్ చేయకూడదని అర్థం కావడం లేదు. ఈ స్త్రీను మనం గమనించినట్లయితే ధైర్యముతో, తెగింపుతో, జ్ఞానముతో తన పట్టణము మీదకి రాబోతున్న కీడును తప్పించాలని ఒక స్టెప్ వేసిందండి. తన ప్రజలందరి పక్షంగా, ఆ పట్టణంలో ఉన్న దేవుని ప్రజలందరి పక్షంగా ఆమె ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక బోల్డ్ స్టెప్ వేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నీకు బోల్డ్నెస్ ఇచ్చుండొచ్చు, ధైర్యం ఇచ్చుండొచ్చు. ఆ ధైర్యాన్ని దేనికోసం వాడుతున్నావు? ఆ ధైర్యాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి వాడుతున్నావా, లేక దేవుని ఘనపరిచే క్రియలు చేయడానికి వాడుతున్నావా? ఈ స్త్రీని నేను బిగినింగ్లోనే చెప్పాను, అనదర్ హీరోయిన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అని. ఎందుకు అన్నానంటే, ఈమె ఏదో తెర మీద కనబడే హీరోయిన్ లాంటిది కాదండి. రియల్ లైఫ్లో ప్రాకారాన్ని ఎక్కిందంట. బహుశా చాలామంది పురుషులు కమెంట్ చేస్తుంటారు, ఏనా మగరాయడం అనుకుంటున్నావా? మగోళ్ళు చేయలేంది నువ్వేదో చేసి చూపించేద్దాం అనుకుంటున్నావా?